తులసి అత్తయ్య అత్తయ్య విష్ణుకి పాలు నేను తీసుకెళ్తాను. ఈరోజు ఎందుకో కొత్తగా కనిపిస్తున్నావు. అది అది ఏం లేదత్తయ్య, నేను మామూలుగానే ఉన్నాను. ఎందుకో నిన్ను చూస్తుంటే అలా అనిపించింది. సరేలే. ఇదిగో ఇదిగో ఇవి తీసుకెళ్ళు. ఝాన్సీ విషయంలో కాస్త టెన్షన్ ఉంది, కానీ రేవతి విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు. విష్ణు రేవతి అన్యోన్యంగా సంతోషంగా ఉన్నారు. ఝాన్సీ ఝాన్సీ హలో, ఏంటి స్పెషల్? చాలా స్పెషల్ గా కనిపిస్తున్నావు. భర్తని ప్రేమించే భార్యకి ప్రతిరోజు స్పెషలే ఝాన్సీ. అంటే నేను ఈశ్వర్ని ప్రేమించట్లేదని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? నువ్వు ఎలా అర్థం చేసుకుంటే అలా. ఒకవైపు మీ ఆయన చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ ప్రతిరోజు ఫస్ట్ నైట్ లా చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. చాలా మంచి కోడలుగా పేరు తెచ్చుకోవడానికి ఇంట్లో పనులన్నీ చేస్తూ అత్తయ్య గారి దృష్టిలో పడాలని చూస్తున్నావు. నువ్వు ఉత్తమ కోడలుగా నిరూపించుకోవడానికి నేనే పని చేయట్లేదని నిరూపించడానికి చూస్తున్నావు. నాకు కౌంటర్ ఇవ్వాలని చూస్తే నువ్వే ఓడిపోతావు, గుర్తుపెట్టుకో. ఝాన్సీ, నీకు కౌంటర్ ఇచ్చేలా, నీతో నేను పోటీ పడేలా నువ్వే నన్ను రెచ్చగొట్టావు. అందుకే నేను కూడా నీ విషయంలో ఛాలెంజింగ్గా నిలబడాలనుకున్నాను. ఉత్తమ కోడలుగా నిరూపించుకోవడమేంటి? నేనెప్పుడూ ఉత్తమ కోడల్నే. దీనికి నువ్వు ఎలాంటి అవార్డులు ఇవ్వక్కర్లేదు. ఇంకో విషయం, ఏడాది తిరిగేలోపు పండంటి బిడ్డకి జన్మనిచ్చి అమ్మ అని పిలిపించుకుంటాను. పెద్ద కోడలిగా నేనే నెంబర్ 1. పిల్లల్ని కనడంలో కూడా నేనే నెంబర్ 1 అనిపించుకుంటాను. చాలా కలలు కంటున్నావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విష్ణు లేడేంటి? ఈరోజు మన ఫస్ట్ నైట్ అని మరీ మరీ చెప్పాక కూడా మర్చిపోయాడా? ఎగ్జామ్స్, జాబ్ ట్రయల్స్ అన్నీ పక్కన పెట్టి ముందు మన ఫస్ట్ నైట్ చేసుకుందామని అంత ఆతృతగా ఎదురు చూస్తున్నవాడు ఈ టైంకి అసలు రూమ్లో ఉండాలి. నా కోసం చాలా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉండాలి.
మరి లేకపోవడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. విష్ణు, 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 మామయ్యతో నడిపించిన నాటకం బాగా వర్కౌట్ అయినట్టుంది. అందుకే ఇవాళ ఫస్ట్ నైట్ చేసుకుందాం అంది, ఈరోజు రెడీ అయ్యి వచ్చింది. ఒరే విష్ణు, ఈరోజు నీకు పండగే. విష్ణు, ఇక్కడే ఉన్నాను రేవతి. ఓ ఇక్కడున్నారా? ఇందాకటి నుంచి లేవు కదా విష్ణు? మన ఫస్ట్ నైట్కి మెంటల్గా ప్రిపేర్ అయ్యి నా కోసం వచ్చి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో చూద్దామని ఆగాను. అంతా గమనించాను. గమనించింది చాలే, ముందు ఈ పాలు తాగు. ఆ, పాలు తాగని అంత సీరియస్గా చెప్తావేంటి? ఫస్ట్ నైట్ అంటే భార్య కాస్త సిగ్గుపడుతూ కాస్త భయపడుతూ తల దించుకొని మ్మ్. తలదించుకొని పాలు తాగించి ఆ తర్వాత మీ కాళ్ళకి దండం పెట్టుకొని నీ ఆశీర్వాదం తీసుకుని పతియే ప్రత్యక్ష దైవం అనుకొని మన కొత్త కాపురం స్టార్ట్ చేయాలి, అంతే కదూ? ఆహా, అంత పెద్ద పెద్ద డైలాగులు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ ముచ్చటైన మాటలతో స్వీట్ రొమాన్స్తో మన ఫస్ట్ నైట్ స్టార్ట్ చేస్తే ముద్దు ముద్దుగా బాగుంటుంది కదా. ఇన్ని రోజులు నేను ఎదురు చూసినందుకు ఒక థ్రిల్ ఉంటుంది కదా. ఏజ్ బారైనా మ్, రొమాన్స్ విషయంలో నువ్వు చాలా యూత్ఫుల్గా ఆలోచిస్తున్నావు. హలో హలో, నన్ను మరీ అంత ఏజ్ బార్ క్యాండిడేట్లా తీసి పారేకు. మనకు పాపో బాబో పుట్టాక వాళ్ళు యూత్లోకి వచ్చే వరకు మనము యూతే, అర్థమైందా? మ్మ్. అవునవును, యూతే. ముందు ఈ పాలు తాగు, తర్వాత చూద్దాం. చూద్దామేంటి, ఈరోజు ముహూర్తం ఫిక్స్ చేశారు కదా, ఈ సెటప్ అంతా మనం ఫిక్స్ చేశాం కదా. ఆగాగు, నేను చూస్తాను. ఈ టైంలో మా నాన్న నీకెందుకు కాల్ చేస్తున్నారు? ఎందుకు ఫోన్ చేస్తున్నారు? ఇప్పుడెందుకు? నేను తర్వాత మాట్లాడతాను. ఫోన్ సైలెంట్లో పెట్టి, లేదంటే స్విచ్ ఆఫ్ చేసి ఇలా ఇవ్వు. ఆ, స్విచ్ ఆఫ్ ఎందుకు? సైలెంట్లో పెడితే సరిపోతుంది. వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. మళ్ళీ చేద్దాం. ఆ, నాన్న మళ్ళీ కాల్ చేస్తున్నారు. నేను తర్వాత మాట్లాడతానులే రేవతి. ఈ టైంలో ఈయన ఎందుకు ఫోన్ చేయడం? ఎందుకు చేశారో ఏంటో ఒకసారి తెలుసుకుందాం, ఉండండి. హలో అల్లుడు, అంతా సక్సెసే కదా? నాకు ప్రాణగండం ఉందని చెప్పగానే మా అమ్మాయి అంతా నిజమని నమ్మేసింది కదా. చేసి చివరికి కుండ బద్దలు కొడుతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఇదిగో అల్లుడు, ఆల్ ది బెస్ట్. ఇదిగో ఏడా తిరిగేలోపు నాకు మనవణ్ణం మనవరాలను అందించాలంతే. ఉంటానల్లుడు, బాయ్ బాయ్ బాయ్. అమ్మో, కొట్టేలా ఉందండి. రేవతి, కొంప తీసి నన్ను కొడతావా ఏంటి?
కొడతావా ఏంటా? రేవతి రేవతి ఆపు. ఎగ్జామ్ వరకు రేపు జాబ్ వచ్చేంత వరకు ఆగలేవా? అది కాదు రేవతి, ఐమ్ సారీ, ప్లీజ్ క్షమించు. చాలు ఆపు. మా నాన్నని కలిసి మా నాన్నకి ప్రాణగండం ఉందనే నాటకం ఆడి మన శోభనం జరిగేలాగా ప్లాన్ చేస్తావా? నాకు అబద్ధం చెప్తున్నావని అది తెలిస్తే నేనెంత హట్ అవుతానని ఆలోచించలేదా? అందుకే కదా సారీ చెప్తున్నాను, క్షమించు. ఆడాలనుకున్న నాటకం ఆడేసి అడ్డంగా దొరికిపోయాక సారీ చెప్తే సరిపోతుందా? నువ్వు ఎగ్జామ్ బాగా రాసి నువ్వు జాబ్ కొట్టాకే మన ఫస్ట్ నైట్. అంతవరకు నీకు నేల టికెటే. రేవతి 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 వెళ్ళి పడుకో, వెళ్ళి పడుకో. రేవతి ఈ ఒక్క రాత్రి చంపేస్తాను. పడుకో. పడుకుంటాలే. ఏంటి ఆ గొడుగుడు? నిద్రపోతానులే, నిద్రపోతా. నీ గతి పరాయోడికి కూడా రాకూడదు. పడుకో. ఆ అమ్మా, నాన్న నాకు నిశ్చితార్థం ఏర్పాట్లలో ఉన్నారు. ఈ నిశ్చితార్థం ఎలా ఆపాలి? ఆపి ధైర్యం మనకెక్కడిదే. చూసావు కదా, మీ తులసి అత్తయ్య నీ పెళ్లి జ్యోతితో జరిపించబోతుంటే నన్ను చంపే ప్రయత్నం చేశారు మీ నాన్న. నాన్న తన మాట నెగ్గించుకోవడం కోసం ఎంతకైనా తగ్గిస్తారని అర్థమవుతుందమ్మా. నిన్ను ప్రాణాలతో కాపాడుకోవడం కోసమే నేను పెళ్లిపీటల మీద నుంచి లేచొచ్చాను. లేదంటే నేను ఆ క్షణం తాళి కట్టించుకునేదాన్ని, తులసి అత్తయ్య కోడలు నైపోయేదాన్ని. అంత అదృష్టం నీకు రాసి పెట్టలేదు లక్ష్మి. అదృష్టం లేదని, అవకాశం లేదని, ఇష్టం లేని పెళ్ళంటే నేను చేసుకోలేనమ్మా. జ్యోతి మీద నాకున్న ప్రేమని చంపుకోలేను. నువ్వింకా ఈ ఆలోచనలో ఉన్నావని తెలిస్తే మీ నాన్న నిన్ను నన్ను ఇద్దరిని బ్రతకనివ్వరే. చావడానికి కూడా నేను సిద్ధం కాని ఆ నందిని తమ్ముణ్ణైతే నేను పెళ్లి చేసుకోలేనమ్మా. నిశ్చితార్థంలో తన పక్కన కూర్చోలేను. తులసి అత్తయ్యతో వెంటనే మాట్లాడాలి.
హలో లక్ష్మి. అత్తయ్య, ఏంటి లక్ష్మి, దేని గురించి ఫోన్ చేశావు? నాకిష్టం లేదని ఎంత బతిమాలుకుంటున్నా మా నాన్న వినట్లేదు అత్తయ్య. నిశ్చితార్థం ఫిక్స్ చేశారు, రేపే ఎంగేజ్మెంట్. తెలుసు లక్ష్మి. మీకెలా తెలుసు? మమ్మల్ని రెచ్చగొట్టడానికి, పైశాచిక ఆనందం పొందడానికి ఆ నందినియే స్వయంగా మా ఇంటికొచ్చి బొట్టు పెట్టి మరీ మమ్మల్ని అందర్నీ నీ నిశ్చితార్థానికి ఆహ్వానించి వెళ్ళింది. ఎక్కడ అర్థమవుతుంది కదత్తయ్య, ఆ నందిని మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి చేస్తుందని. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి జరిగినట్టు అంటారు. నేనేం చేయాలత్తయ్య? ఈ నిశ్చితార్థం ఎలా చెడగొట్టాలి? నేనెలా బయటపడాలి? నాకేం అర్థం కావడం లేదత్తయ్య. లక్ష్మి, నువ్వు ఆవేశపడి ఆపాలని కాని తప్పుకోవాలని కాని చూడకు. మీ నాన్న ఇంకా ఎక్కువ పంతానికి వెళతాడు. తనకేమాత్రం అడ్డు చెప్పకుండా తను చెప్పినట్టు విను, చెప్పినట్టు చెయ్యి. అలా అయితే నా నిశ్చితార్థం ఆ నందిని తమ్ముడితో జరిగిపోతుందత్తయ్య. లక్ష్మి, అక్కడ ఎన్ని ఏర్పాట్లు జరిగినా, ఎన్ని ఆర్భాటాలు చేసినా నిశ్చితార్థం జరిగేది నీకు నందిని తమ్ముడికి కాదు, నీకు జ్యోతిరాదిత్యకే జరుగుతుంది. అలా ఎలా జరుగుతుందత్తయ్య? మనం ఇలాంటి ఆలోచనలో ఉన్నామని తెలిస్తేనే మా నాన్న ఊరుకోరు. అలాంటిది వాళ్ళ కళ్ళ ముందు అంటే ఎలా సాధ్యమవుతుంది? లక్ష్మి, నీకు నా మీద నమ్మకం ఉందా? మీ మీద నమ్మకం ఉంది, కానీ ప్రాక్టికల్ గా ఎలా పాసిబుల్ అని నా డౌట్. నువ్వేం టెన్షన్ పడకు. నీకు జ్యోతికి నిశ్చితార్థం జరుగుతుంది. మీరేదో ప్లాన్ చేయబోతున్నారని అర్థమవుతుంది అత్తయ్య. అలాగే ఈ పెళ్లి అప్పుడమే తన లక్ష్యంగా పెట్టుకుని అక్కడ ఒక మనిషి ప్రాణాల్ని పణంగా పెట్టొచ్చాడు. నేను ప్రాణాలతో ఉండగా నీ ప్రేమ, నీ ఆశ ఏమీ నెరవేరవు. జ్యోతి, దేని గురించి టెన్షన్ పడుతున్నావు? ఏం లేదమ్మా, నేనేం టెన్షన్ పడడం లేదు. గుళ్ళో జరిగిన అవమానం గురించి, ఆగిపోయిన నీ పెళ్లి గురించి నువ్వు ఆలోచిస్తున్నావని నాకు తెలుసురా. మా జీవితంలో జరిగిన అవమానాలు, మా గతంలోని తాలూకు గాయాలు రెండు కుటుంబాలు విడిపోయేలా చేశాయి. ఆ ఛాయలు ఇంకా మిగిలి ఈ తరానికి శాపంగా మారి నిన్ను లక్ష్మిని వేరు చేస్తున్నాయన్న బాధ నేననుక్షణం అనుభవిస్తున్నాన్రా. నీకోసం, లక్ష్మి కోసం నేనేం చేయడానికైనా సిద్ధపడుతుంటే ఆ మనిషి అడ్డుపడ్డాడు, పెళ్ళి ఆపాడు. మావయ్య ఎప్పటికీ అర్థం చేసుకోవడని నాకు అర్థమైందమ్మా. కూతురు సంతోషం కంటే మన కుటుంబాన్ని ద్వేషించడంలోనే ఆయనకి మనశ్శాంతి ఉంది. లక్ష్మి మీద నేను ఇంకా ఆశలు పెట్టుకోవడం పిచ్చితనమే అవుతుందమ్మా. లక్ష్మిని మర్చిపోమని ఆ రోజు నువ్వు అన్నావు. ఆ రోజు నేను నా ప్రాణాల మీదకి తెచ్చుకొని మిమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టకుండా ఉంటే మళ్ళీ నువ్వు లక్ష్మి గురించి, నా ప్రేమ గురించి ఆలోచించకుండా ఉండేదానివేమో. అరే చిన్నోడా, నువ్వు ప్రాణాల మీదకు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా నువ్వు ప్రాణంగా ప్రేమించే లక్ష్మి గురించి నేను ఆలోచించకుండా ఉంటానా? నీ సంతోషం కోరుకోకుండా ఉంటానా? లక్ష్మి వాళ్ళ నాన్న ఒక్కసారి పెళ్లి ఆపితే ఇంకా లక్ష్మి నీ భార్య అయ్యే అవకాశం శాశ్వతంగా దూరం అయిపోయినట్టా? కొందరు పెళ్ళిళ్ళు అలా అనుకోగానే అలా కుదిరిపోతాయి, చకచక జరిగిపోతాయి. కానీ కొందరు పెళ్ళిళ్ళు గొడవలతోనూ యుద్ధాలతోనే జరుగుతాయి. మీ పెళ్లి కూడా అలా యుద్ధంతో జరగాలని రాసుంది. అందుకే ఇన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. నేనింకా నమ్మకం, ధైర్యం కోల్పోలేదురా. ఒక సంకల్పం అనుకున్న తర్వాత నా ప్రాణాలైనా పణంగా పెట్టి అది సాధించాలనే చూస్తాను. సాధించి తీరుతాను కూడా. అమ్మా,
నా ప్రేమని గెలిపించడం కోసం నువ్వు పడిన అవమానాలు చాలమ్మా. లక్ష్మితోనే నీ పెళ్లి జరుగుతుందిరా, నువ్వేం టెన్షన్ పడకు. రేపక్కడ వేరే వాడితో నిశ్చితార్థం జరుగుతుంటే లక్ష్మితో నా పెళ్ళి ఎలా జరుగుతుందమ్మా? రేపు జరగబోయే నిశ్చితార్థం కూడా నీకు లక్ష్మీకేరా.